వాస్తవంగా అయోధ్య ఆలయానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఏం దొరికిందబ్బా ఛాన్స్ అన్నటువంటి పాయింట్లోనే మాట్లాడుతున్నారు. ఎట్లాగా వాడెవడో బాబర్ అనేవాడు అక్కడ దోచుకున్నాడని చెప్తారు, కానీ ఇప్పుడు అది పుస్తకాల్లో మాత్రం ఉంది. ఇప్పుడు దోచుకున్నది మాత్రం బీజేపీ వాళ్ళు అన్నటువంటిది. ఇంతకీ బీజేపీ వాళ్ళు దోచుకున్నారా, అందులో ఉన్నటువంటి కొంతమంది దొంగలు దోచుకున్నారా? బాబర్ అనేవాడే స్వయంగా దోచుకున్నాడే, మరి వాణ్ణి కాపాడడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు ఈ వామపక్ష యాంటీ హిందుత్వ యాంటీ నేషనలిస్టిక్ శత్రువులు? అది పక్కన పెడతాం. ఇంకోటి, విచారణ చేయమని సిబిఐ విచారణ చేయమని ఎవరు? అదే ట్రస్ట్, అదే చంపత్రాయ్. తనే రాజీనామా చేశాడు కూడా. ఎందుకంటే తను ఎంతవరకు అనుకుంది, తోటి హిందువుల్ని అక్కడ ఉద్యోగుల్లో పెట్టుకున్నాం, వాళ్ళు తప్పు చేయరు కదా అనుకున్నాడు. దేవుడి దగ్గర తప్పు చేయరు కదా అనుకున్నాడు. చేశారు తప్పు. వ్యక్తుల యొక్క దోషాన్ని శిక్షించమని ప్రభుత్వాన్ని అడిగాడు. ప్రభుత్వం సిట్టేసింది, శిక్షించింది, అరెస్ట్ చేసింది, జైల్లో పెట్టి. అదే కదా కావాల్సింది. అదే కేరళ దాంట్లో ఏం చేశారు, లేకపోతే కనుక తమిళనాడుకు సంబంధించినటువంటి ఆలయాల్లో ఏం చేశారు? అక్కడ హిందుత్వాన్ని నాశనం చేశారు. ఇక్కడ హిందుత్వానికి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. ఇంతవరకు హిందువులకి ఇదే సమస్య. తప్పుని కాపాడుకోరు, తప్పుని ఖచ్చితంగా నిలదీస్తారు, సొంత వాళ్ళ తప్పునైనా సరే. కానీ వీళ్ళు ఈ ప్రచారం ద్వారా ఇంతకాలం 500 సంవత్సరాల హిందువుల పోరాటానికి చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలివైన ఎత్తుగడ, గుడ్, నో డౌట్ అట్ ఆల్. కాకపోతే భారతీయులు గ్రహించారు. మీరు పెడుతున్న పోస్టులుగా కింద సమాధానాలు పెడుతున్నదే సమాధానం. సుదీర్ఘకాలం పాటు ఈ దేశ ప్రజలను మోసం చేయగలిగారు, కానీ ఇవాళ మోసం చేయలేరన్నది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.